యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఉన్నత దుర్గము రక్షణ శృంగము, ఉన్నత దుర్గము రక్షణ శృంగము, రక్షించువాడు మన దేవుడే, రక్షించువాడు మన దేవుడే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. అతి సుందరుడు అందరిలోనా, అతి సుందరుడు అందరిలోనా, అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు, అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రింబవళ్ళు వేణోలతోను, రాత్రింబవళ్ళు వేణోలతోను స్తుతించుటాయే బహు మంచిది, స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. సిఎన్ గీతాలోంచి మరొక పాట పాడుకుందాం. పాట సంఖ్య 85, పాత పుస్తకంలో 83. క్రీస్తు యేసు దయాలు ప్రభు నువ్వే సృష్టికర్తవు. ఈ పాట పాడుతున్నప్పుడు మీరు ఈ యొక్క భావాన్ని, దీంట్లో ఉన్న అర్థాన్ని మీరు అర్థం చేసుకుంటే యేసు ప్రభు ఎందుకు జన్మించినాడో తెలిసిపోతుంది. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదా. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదా. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి. పాప జగన జన్మించితివి,
పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదా. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదా. జీవిత నావా తుఫాను చేత తల్లడిల్లగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దారికి చేర్చితివి. జీవిత నావా తుఫాను చేత తల్లడిల్లగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దారికి చేర్చితివి. ప్రియా యేసు దారికి చేర్చితివి. ప్రియా యేసు దారికి చేర్చితివి. దారికి చేర్చితివి. దారికి చేర్చితివి. దారికి చేర్చితివి. దారికి చేర్చితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదా. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదా. ఎన్నో విధాల పోనట్టి నాదు పాపరుగాము నీ వస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నివరణాయను. ఎన్నో విధాల పోనట్టి నాదు పాపరోగము నీ వస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నివరణాయను. ప్రియా యేసు నివరణాయను. ప్రియా యేసు నివరణాయను. 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 నివరణాయను.
సుదయాళు ప్రభు నీవే సృష్టికర్తవు నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదా నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదా. చిన్నపిల్లలు అరచొద్దండి, మాట్లాడకూడదు. మీ పాటలు పడతాం కదా, మీ ఈ పాటలు మీరు అర్థం చేసుకోవాలి. స్ట్రైట్ కూర్చోండి, మేము ఎట్లా ఉన్నాము మమ్మల్ని మీరు చూడాలి. ఈ కెమెరా మిమ్మల్ని అందరూ చూస్తుంది, మేము మాకెళ్ళి చూడాలి. దానికెళ్ళి కాదు, మాకెళ్ళి చూస్తే ఆ కెమెరా అందరూ చూస్తుంటుంది. సరేనా? ఎవరు మాట్లాడకూడదు, సక్రమంగా కూర్చోవాలా, అల్లరి చేయకూడదు. అక్కడ ఎవరైనా పిల్లలు ఉంటే ముందర పంపించండి. ముందర రండి మా యవనస్తులు చాలా ఉంది, రండి. రావాలి, రండి. కూర్చోండి. రండి అమ్మా, స్థలం ఉంది, రండి. ఇక్కడ చాలా ఉంది, రండి. మరొక పాట పాడుకుందాం. పాట సంఖ్య 97. ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పాట యేసుప్రభు వారు లోకరక్షకుగా జన్మించినప్పుడు గొర్రెల కాపులు అంటే ఎవరు? గొర్రెలకు కనపడినాడు కాబట్టి ఈ పాటలో అర్థం ఉంది. ఈ పాట పాడేటప్పుడు ఎవరు మాట్లాడకూడదు. పాటలు పాడేటప్పుడు ఎవరు వినండి, అర్థం చేసుకోండి. పాట సంఖ్య 97, 95. సాగిలపడి ఆరాధించదు. పిల్లలు అరచకూడదు, మాకెళ్ళి చూడమన్నా కదా. మీరు అల్లరి చేస్తే ఫోటో పడుకుంటుంది ఆటోమేటిక్గా. సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్. సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్. దూతలు కనబడి గానము చేసిరి, దూతలు కనబడి గానము చేసి సతతము మహిమ సర్వోన్నతునికి. దూతలు కనబడి గానము చేసి సతతము మహిమ సర్వోన్నతునికి. శాంతియు భువిలో పరిశుద్ధులకు, శాంతియు భువిలో పరిశుద్ధులకు. పావనుడేసున్ పూజించెదము సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్. సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్. గొల్లలుగాంచి ఘనకాపరిని, గొల్లలుగాంచిరి ఘనకాపరిని. ఉల్లములెల్లను రంజిల్లగను, గొల్లలుగాంచిరి ఘనకాపరిని. ఉల్లములెల్లను రంజిల్లగను. ఎల్లరకు చాటిరి వల్లభుని, ఎల్లరకు చాటిరి వల్లభుని. ఉల్లాసముతో కొనియాడెదము సాగిలపడి ఆరాధించెదము
సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సాగిలపడి ఆరాధించెదము. సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ జ్ఞానులు గనిరి ఘనమగుతారన్, జ్ఞానులు గనిరి ఘనమగుతారన్. పూనికతో పయనము గావించి జ్ఞానులు గనిరి ఘనమగుతార, పూనికతో పయనము గావించి కానుకలిడి పూజించిరి రాజున్, కానుకలిడి పూజించిరి రాజున్. తనివి తీరగ గణపరచెదము, సాగిలపడి ఆరాధించెదము. సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సాగిలపడి ఆరాధించెదము. సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ మరియా ప్రభుదై విరివిగా బొంది, మరియా ప్రభుదై పొంది ప్రణుతించెను ప్రభు దర్శనమొంది. మరియా ప్రభుదై విరివిగా బొంది, ప్రణుతించెను ప్రభు దర్శనమొంది. పరిశుద్ధుడు ప్రభు యేసు క్రీస్తు, పరిశుద్ధుడు ప్రభు యేసు క్రీస్తు. మోరియుచు మదిలో మ్రోకెదమిప్పుడే, సాగిలపడి ఆరాధించెదము. సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సాగిలపడి ఆరాధించెదము. సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సుమేయును స్తుతి చే దేవుని, సుమేయును స్తుతి చే దేవుని. గమనించే ఘన రక్షణ నరులకు, సుమయును స్తుతి చే దేవుని. గమనించే ఘన రక్షణ నరులకు. నిర్మల వెలుగు నిర్మల మహిమ, నిర్మల వెలుగు నిర్మల మహిమ. విమలుని మరి మరి స్తుతించెదము. సాగిలపడి ఆరాధించెదము. సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సాగిలపడి ఆరాధించెదము. సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ వివరించే నన్న విమోచకుని, వివరించే నన్న విమోచకుని. విశ్వాసులకు పరిశుద్ధులకు వివరించే నన్న విమోచకుని. విశ్వాసులకు పరిశుద్ధులకు దేవుని స్తుతించుచుని భువిలో, దేవుని స్తుతించుచుని భువిలో. పవిత్రుని బాహు పూజించెదము. సాగిలపడి ఆరాధించెదము. సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సాగిలపడి ఆరాధించెదము. సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ పూజనీయుడు ప్రభు యేసు క్రీస్తు. పూజా ప్రభు యేసు క్రీస్తు. రాజుల రాజు ప్రభువుల ప్రభువు. పూజనీయుడు ప్రభు యేసు క్రీస్తు. రాజుల రాజు
ప్రభువుల ప్రభువు రాజమునిచెన్ రాజుల చేసెన్ రాజమునిచెన్ రాజుల చేసెన్ విజయుడు యేసుని పూజించెదము సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసు. చివరిగా మరొక పాట పాడుకొని మనం వర్తమానం విందాం. పాట సంఖ్య 269, పాత పుస్తకంలో 260. ఈ పాట అందరికొచ్చు. దూత పాట పాడుడి రక్షకుని స్తుతించడి. అందరికొచ్చు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు గురిక ఈ పాట అందరికీ తెలిసినదే. మాతో పాటు కలిసి పాడండి. దూత పాట పాడుడి రక్షకు స్తుతించుడి ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున భూజనాంబుకెల్లాను సౌఖ్య సంభ్రమాయేను ఆకాశంబునందున భృగు పాట చాటుడి దూత పాట పాడుడి రక్షకు స్తుతించుడి ఊర్ధ్వలోకమందునా గోల్వంగాను శుద్ధులు అంత్యకాలమందునా కన్యాగర్భమందునా పుట్టినాటి రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభు ఓ నరావతారుడా నిన్ను నశక్యమా దూత పాట పాడుడి రక్షకు స్తుతించుడి రావే నీతి సూర్యుడా రావే దేవపుత్రుడా నీదురాకవల్లను లోక సౌఖ్యమాయేను భూనివాసులందరూ మృత్యు భీతి గెల్తురు నిన్ను నమ్మువారికి ఆత్మశుద్ధి కల్గును దూత పాట పాడుడి రక్షకు స్తుతించుడి. మీ దగ్గర ఎంతమందికి బైబిల్ ఉన్నాయి? ఎంతమంది తెచ్చుకున్నారు బైబిల్? సరే, ఒక బైబిల్ పల్లె వాడతాం. ఈ బైబిల్ మాతో పాటు కలిసి పాడండి. చాలా బాగుంటుంది పాట. బైబిల్ ఎత్తండి ఉన్నవాళ్ళు. బైబిల్ ఎత్తుకోండి. బైబిల్ కోర్స్ పాడదాం. ఈ బైబిల్ తేనెగూడు ఈ
బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము. తేనె కంటే తీపి జుంటి తేనె ధారలు, బంగారం మేలిమి బంగారం. తేనె కంటే తీపి జుంటి తేనె ధారలు, బంగారం మేలిమి బంగారం. ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ చదివి చూడు. ఇక్కడ ఎంతమంది పొలం పనికి వెళ్తారు? ఎంతమంది పోరా మీరు పొలం పనికి పోరా? ఎంతమంది చేయొచ్చండి ఒకసారి? అందరూ పోతారు. సరే, ఉత్త చేతులతో పోతారు మీరు? ఉత్త చేతులతో పోతారా పొలానికి? ఇక్కడ బ్రదర్స్ కావచ్చు, ఎవరన్నా ఏం తీసుకుపోతారు? కోడలు తీసుకొని పోతాం. సరే, అదేం కాలే. సరే, కోడలు తీసుకుపోతాం. కోడలు లేకపోతే పని జరగదు. కోడలు లేకపోతే పనికి పోతే నువ్వు వద్దు బొమ్మ ఇంటికి పో అంటారు. అయితే ఈ రాత్రికాల సమయాన దేవునికి సన్నిధి మనం వచ్చినాం. ఈ బైబిల్ అనేది చాలా పవిత్రమైనది. మనం మీరు ఏ మందిరానికి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా, మీరు బైబిల్ లేకుండా పోతే మీకు ఆశీర్వాదాలు ఉండవు. ఎందుకంటే దీన్ని ఇందాక మనం పాడుకున్నాం కదా, ఈ బైబిల్ తేనెగూడు అంట. తేనెగూడు ఎంతమంది తెలుసు మీకు? మీ కొండ ప్రాంతం మీకు బాగా తెలుసు, మాకు తెలియదు. ఆ గూడు మాకు ఎటునో మాకే తెలియదు. అంతకాడికి మధురం అంట. ఇది తేనె కంటే మధురం, చాలా మధురం, తీపి ఉంటుంది. అయితే మేలిమి బంగారం కంటే విలువైనది మేలిమి బంగారం. ఇప్పుడు బంగారం ఎంత ఉంది? తులం, కేజీకి వద్దులే, తులం ఎంత ఉంది? 1,50,000. 1,50,000 పెట్టి ఒక తులం తెచ్చుకున్నాం. 300 పెట్టి మనం బైబిల్ తెచ్చుకోలేకపోతున్నాం కదా. అవి నిష్ప్రయోజమే, మంచిదే, అది వేరే. అయితే బైబిల్ గ్రంథంలో మాటలు ఎంతో విలువైనవి. ఇవి తేనె కంటే మధురమైన మాటలు. కాబట్టి ఈ మధురమైన మాటలు ఈ రాత్రికాల సమయాన మీరు కొద్ది సమయం నిద్రపోకుండా, ఎందుకంటే మీరు అలసిపోయి ఉంటారు, మాకు తెలుసు, మీరు త్వరగానే ముగిస్తాం దేవుని మాటలు. ఎందుకంటే యేసుప్రభువు వారు ఈ లోకానికి జన్మించినాడు కాబట్టి మీ మధ్యకు వర్తమానం తెచ్చింటున్నాం. కాబట్టి కొద్ది మాటలు, ఈ తేనె గూడు ఎలా ఉంటుందో ఈ బైబిల్ గ్రంథంలోని మాటలు మనం విందాం. మన మధ్య బ్రదర్ విక్టర్ మానేలు ఉన్నాడు, వర్తమానం విందాం. లూకా సువార్త 2వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకా సువార్త 2వ అధ్యాయం. ఎవరెవరి దగ్గర బైబిల్ ఉన్నాయో దయచేసి అందరూ కూడా బైబిల్ తెరిచి చదవాలని మనవి చేస్తున్నాను. ఎవరైతే చదవలేరో వారు వినాలని మనవి చేస్తున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు మార్చి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. 11వ వచనం అందరూ చదవండి. మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోక మందున మా తండ్రి, జీవం గల దేవా, ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క బీకోడూరు గ్రామ ప్రజలను మీరు ప్రేమించిన వారై
ప్రభా ఈ యొక్క క్రిస్మస్ సువర్తమానమును మీరు మీ ప్రజల మధ్యలోనికి తీసుకొని వచ్చిన విధానమును బట్టి మీకు ఎంతో వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నిజముగా నీవు ఎంతో ప్రేమగల దేవుడవు. ప్రభువా, మీ ప్రేమను ఈ ప్రజల ఎడల మీరు కలిగిన వారై ప్రభువా మీ యొద్దకు మీ వారిని ఆకర్షించుకొని తీసుకొని వచ్చిన విధానమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. జీవం గల దేవా, ఈ శబ్దయంత్రము ఎంతమందికి వినబడుతూ ఉందో వారందరూ కూడా మీ వాక్యమును శ్రద్ధతో వినున్నట్లుగా వారికి సహాయం చేస్తురండి. ప్రభువా, కృప చూపించండి. ప్రభువా, నీవు అద్భుతములు చేయగలిగిన దేవుడవు. మీ యొక్క రాక ఒక అద్భుతము. ప్రభువా, మీరు ఈ లోకములో జీవించుట అనేది ఒక గొప్ప అద్భుతం. అటువంటి గొప్ప దేవుడవు మాకు దేవుడవుగా ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు. నిజముగా యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని వ్రాయబడి ఉన్నది. ప్రభువా, ఆ రీతిగా అటువంటి ధన్యతలోనికి ఈ ప్రాంత ప్రజలను కూడా మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ ప్రభువా, మా ప్రియ సహోదరుడు డేవిడ్ అన్న వారి గృహమును ఆధారముగా చేసుకొని ఈ యొక్క క్రిస్మస్ సందర్భముగా సువార్త ప్రకటిస్తూ ఉండగా ఈ ప్రజలను మీరు మాట్లాడండి, మీరే కార్యము జరిగించండి. ప్రభువా, మీరు మాట్లాడితే తప్ప మా యొక్క మాటలు వ్యర్థం. ప్రభువా, కృప చూపించండి. ఆ రీతిగా ఇక్కడున్న మాకు క్షేమాభివృద్ధికరమైన మీ మాటలు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకా సువార్త 2వ అధ్యాయంలో నుండి మనము కొన్ని మాటలు చదువుకుంటూ వచ్చినాం. ఏది ఏమైనా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా ఎంతో విలువైనవి. ఎందుకంటే పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ ద్వారా అవి రాయబడినవిగా ఉంటూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ క్రిస్మస్ సందర్భముగా ఈ యొక్క సువార్త ప్రకటించినట్లుగా దేవుడు ఈ సమయాన్ని అనుకూలింపజేసినాడు. కనుక వచ్చిన మనం ఎంతో ధన్యులము. ఈ వాక్యం వింటున్న వారు కూడా దేవుని ద్వారా అటువంటి ధన్యతలోనికి నడిపించబడాలనేదే మా ప్రార్థన, మా యొక్క ఆశ అయి ఉంటున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా క్రిస్మస్ అంటే ఇది ప్రపంచమంతటా ఒక పండుగగా జరుపుకునేటువంటి సందర్భముగా ఉంటూ ఉన్నది. ఇప్పటికే మనం చూస్తూ ఉంటాం పలుచోట్ల ఆయా దేశాలలో సహితము ఈ యొక్క క్రిస్మస్ యొక్క ప్రభావము మిన్నంటుతూ ఉంది కదండి. సాధారణంగా క్రిస్మస్ సందర్భంగా మన గృహములలో కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? పిండి వంటలు చేసుకుంటాం, ఇల్లు ఆయా రకాలుగా శుభ్రం చేసుకుంటూ ఉంటాం, ఇంటిని అన్ని విధాలుగా అలంకరించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఇంకా కుదిరితే ఇంటికి రంగులు వేయడానికి ప్రయత్నం చేస్తాం. మన జీవితంలో మనము ఏమేమి చేయగలమో అనగా క్రొత్త బట్టలు కొనుక్కోవడం కావచ్చు, ఆయా రకాలుగా మనము క్రిస్మస్ పండుగను మనము జరుపుకుంటూ ఉంటాం. అయితే వాస్తవానికి క్రిస్మస్ అనగా క్రీస్తు జన్మించిన ఈ సందర్భము ఎంతో ప్రాముఖ్యమైనది. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించుట అనేది సర్వ మానవాళికి ఎటువంటి దీవెనకరమైన సంగతి, ఎటువంటి ప్రయోజనకరమైన సంగతి. దాని ద్వారా దేవుడు మన జీవితములలో ఎటువంటి గొప్ప ఔన్నత్యమైన కార్యమును జరిగించినాడు అనేది నిజంగా ఒకసారి మనం ధ్యానించి చూస్తే మన హృదయములకు అందనిదిగా ఉంటున్నది. అటువంటి గొప్ప కార్యమును యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై జరిగించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఏది ఏమైనా ఈ యొక్క క్రిస్మస్ సందర్భముగా ఒకానొక పట్టణములో ఒక చర్చ్ పాస్టర్ ఉన్నారు. ఒక చర్చ్లో, ఆ చర్చ్లో వాక్యం చెప్పడానికి ఒకరిని ఆహ్వానించినారంట. ఆ తర్వాత ఆ మందిరంలో ఉన్నటువంటి విశిష్టమైన సంగతులన్నీ కూడా ఆ యొక్క వచ్చిన అతిథికి చూపిస్తూ ఉన్నారు. ఏమని? ఇక్కడ చూడండి ఎంత విలువైనది, ఇది ఎంతో ఖరీదైనది, ఇది పలానా దేశం నుండి మేము తీసుకొని వచ్చినాము. ఇక్కడ చూడండి ఇది ఉంది కదా, దీన్ని మేము ఎంతో ఖరీదైనది పలానా ప్రాంతం నుండి తీసుకొని వచ్చినామని చెప్తూ ఉన్నారంట. ఆ రీతిగా ఆ మందిరంలో అన్నీ చక్కగా అలంకరించబడినవిగా ఉన్నాయి. అయితే చివరికి వచ్చి చూసినట్లయితే ఆ యొక్క పశువుల పాకను కూడా వారు తయారు చేసినారు. అంతా బాగానే ఉంది. అయితే తీరా చూస్తే ఆ పశువుల పాకలో ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బొమ్మను వారు పెట్టలేదంట. అప్పుడు ఆయన అడిగినారంట, అంతా బాగా అలంకరించినారు, బాగుంది, అక్కడ ఆ బొమ్మ లేదేంటి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పినారంట, ఆ బొమ్మను ఎవరో తీసుకెళ్ళిపోయినారని చెప్పినారంట. నిజంగా వాస్తవంగా చూసినట్లయితే మన జీవితాల్లో కూడా క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాం. అయితే క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో మన జీవితంలో జన్మించుటయే నిజమైన క్రిస్మస్. ఏదో మనము పిండి వంటలు చేసుకుంటేనో మన ఇండ్లను అలంకరించుకుంటేనో అది బాహ్య సంబంధంగా మనం క్రిస్మస్ పండుగను జరుపుకోవచ్చు.
అయితే వాస్తవికమైన రూపంలో మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిజముగా మన జీవితములలో మన హృదయంలోనికి వచ్చినట్లయితేనే అది నిజమైన క్రిస్మస్ పండుగగా ఉంటుంది. మెట్టుకు ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని వాక్యంలో నుండి మనం చదువుకుంటూ వచ్చినాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో ఎంతో ప్రాముఖ్యమైన మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. నిజముగా ఎంతో ఆశ్చర్యకరమైన సంగతి. భయపడకుడి అనే మాట మొట్టమొదటిగా ఇక్కడ రాయబడి ఉంటున్నది. వాస్తవానికి మానవుడు ఎందు నిమిత్తం భయపడేవాడుగా ఉంటాడు? భయం అనేది మనుషుల్లోనికి ఏ విధంగా సంక్రమించింది, ఏ విధంగా అది మానవుని హృదయములో చోటు చేసుకుంటూ వచ్చింది. ఈ భయాన్ని బట్టి మానవుడు తన జీవితంలో నెమ్మది లేనివాడుగా, దైనందిన జీవితంలో ఎంతో దేవునికి దూరస్తుడుగా జీవిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ రాగలం. అందుకే ఇక్కడ దూత సెలవిస్తున్న మాట, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ సంతోషకరమైన సువర్తమానము ఏంటిది అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మించుటయే మహా సంతోషకరమైన వార్త. ఇది ఎందు నిమిత్తం ఇది సంతోషకరమైన వార్త? ఎవరికి ఇది సంతోషకరమైన వార్త అంటే, సర్వలోకమునకు సంతోషకరమైన వార్తగా ఉంటున్నది. ప్రజలందరికీ అనే మాట వ్రాయబడి ఉంటున్నది. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు అనగానే చాలామంది ఏమనుకుంటారంటే, ఈయన ఒక ప్రత్యేకమైన ప్రజలకు చెందినవాడు, లేదా ప్రత్యేకమైన దేశస్థులకు చెందినవాడు, లేదా ఈయన క్రైస్తవుల దేవుడు అని ఆయా రకాలుగా తలంచుతూ ఉంటారు. అయితే వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన సమయంలో దూత సెలవిస్తున్న మాట, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరికీ అనగా జాతి భేదము లేదు, ప్రాంత భేదము లేదు, కులమతాలకు అతీతంగా యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళిని ఏకరీతిగా ప్రేమించిన దేవుడుగా ఉంటున్నాడు. ఈ రీతిగా ప్రేమించిన దేవుడు మానవులను ఏ రీతిగా వారు నశించిపోవుట ఆయన ఇష్టపడక సర్వమానవాళి కొరకై ఆయన విమోచనముగా ఆయన ఈ లోకానికి అరుదించిన వాడుగా ఉన్నాడు. ఏది ఏమైనా వాస్తవానికి మనం ఉదాహరణగా చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంటున్నది. ఏమని రాయబడింది? నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి నీవు నన్ను పైకి లేవనెత్తితివి అనే మాట మనం చూస్తాం కదండి. జిగటగల దొంగ ఊబిలో నుండి దేవుడు మనలను పైకి లేవనెత్తిన వాడుగా ఉంటూ ఉన్నాడు. వాస్తవానికి మానవుడు ఎందు నిమిత్తమై ఆ జిగటగల దొంగ ఊబిలోనికి వెళ్తూ వచ్చినాడు? వాస్తవానికి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంటున్నది, దేవుడు మానవుని తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించుకున్నవాడుగా ఉన్నాడు. అనగా మానవుని దేవుడు పరిశుద్ధుడిగా ఉండినట్లుగా సృజించినాడు. అయితే మానవుడు తన యొక్క అవిధేయతను చూపించుటను బట్టి తాను పాపములో పడిపోతూ వచ్చినాడు. అవిధేయతను, దేవుని యొక్క ఆజ్ఞను మీరుటను బట్టి, చేయవద్దని చెప్పిన పని చేయటను బట్టి మానవుడు పాపములో పడిపోతూ వచ్చినాడు. చూడండి, ఈ యొక్క జిగటగల దొంగ ఊబి అనేది ఒకసారి మనం ఆలోచించినట్లయితే అది ఏ విధంగా ఉంటుంది? అది జిగటగల దొంగ ఊబి. ఒక్కసారి దానిలో పొరపాటున ఎవరైనా పడినారంటే ఇక వారికి ఏంది? వారి పరిస్థితి ఏంటంటే వారికి మరణమే శరణం తప్ప వేరే మార్గం ఉండదు. ఈ ఊబిలో పడిన మానవుడు తనంతట తానుగా ఆ ఊబిలో కూరుకుపోతూనే ఉంటాడు, దానిలోనికి దిగిపోతూనే ఉంటాడు. తన యొక్క స్థితి ఏంటంటే ఇక తాను చావవలసిన వాడే తప్ప బయటికి రాలేని స్థితిలో ఉంటూ ఉన్నాడు. ఈ మానవుని యొక్క పరిస్థితి అటువంటి స్థితిలో ఉంటున్నది. అలాంటి స్థితిలో ఉన్న మానవుడు ఏం చేస్తాడు? ఒక భయముతో నిండుకుంటాడు. బయటికి రావాలని ఏ విధంగానైనా నేను ఈ యొక్క ఊబిలో నుండి బయటికి రావాలా అని ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. అయితే వాస్తవికమైన సంగతి ఏంటంటే తాను ఎంత అధికంగా ఆ ఊబిలో నుండి రావడానికి ప్రయత్నిస్తాడో అంత లోపలికి దిగిపోయేవాడుగా ఉంటాడు. కానీ ఆ యొక్క ఊబిలోనికి చిక్కుకున్న మానవుడు తను ఏం చేయగలడు? తన యొక్క మనస్తత్వం ఒకసారి మనం ఆలోచించినట్లయితే తన యొక్క హృదయములో, తన యొక్క స్థితిలో, తన అంతరంగములో తనకేముంటుందంటే ఒకలాంటి భయం ఉంటుంది. ఏంటి ఆ భయము? నేను ఇక మరికొద్దిసేపట్లో నేను చావబోతున్నాను, నాకు ఇంకా దిక్కు లేదు, నేను బ్రతకడానికి అవకాశం లేదు అనేది మానవుని యొక్క అంతరంగంలో ఉంటుంది. ఆ సమయంలో ఒక మానవుడు తను ఏమి చేయగలడంటే కేవలం రక్షించమని కేకలు వేయడం తప్ప ఆ మానవుడు ఏమీ చేయలేడు. కాళ్లతో, చేతులతో తాను బయటికి రావడానికి
ఎంతగా ప్రయత్నిస్తే అంతగా లోపలికి దిగిపోయేవాడుగా ఉంటాడు. అయితే అటువంటి ఆ యొక్క దొంగ ఊబిలో చిక్కుకున్న మానవుడు ఆ యొక్క స్థితిలో నుండి తాను బయటికి రావాలంటే తనను ఎవరైనా బయట నుండి సహాయపడేవారుగా ఉండాలి. ఎలాంటి వారు సహాయపడగలరు? అదే దొంగ ఊబిలో ఇంకొకరు వచ్చి పడ్డారనుకోండి, ఆ వ్యక్తి ఈ వ్యక్తికి సహాయపడగలడా? ఎంత మాత్రము సహాయపడలేడు. అది వీలు పడని సంగతి. అయితే ఎవరు ఒకవేళ ఆ వ్యక్తిని రక్షించాలి అని అనుకుంటే ఎవరు రక్షించగలడు అంటే ఒక గట్టి స్థలము పైన ఉన్న వ్యక్తి లేదా ఆ ఊబిలో చిక్కుకోకుండా బయట ఉన్న వ్యక్తి మాత్రమే ఈ యొక్క ఊబిలో ఉన్న వ్యక్తిని బయటికి లాగగలడు లేదా రక్షించగలడు కదండి. ఈ యొక్క పాపం అనే ఊబిలో చిక్కుకున్న మానవుడు తన జీవితంలో భయముతో నిండుకొని ఉన్న సందర్భములో తాను ఎటువంటి స్థితిలో కూడా బయటికి రాలేని స్థితి. ఈ పాపం అనే ఊబిలో ఎంతగా బయటికి రావడానికి ప్రయత్నిస్తాడో ఆ మానవుడు అంతగా లోపలికి పోయే పరిస్థితి. అటువంటి మానవుడు ఏమి చేయగలడని విన్నాం? తను కేవలం రక్షించమని కేకలు వేయగలడు. అటువంటి స్థితిలో తన హృదయంలో ఒకలాంటి భయము. ఏంటి ఆ భయము? నాకిక మరణమే కదండి. పాపమును బట్టి మానవునిలో కూడా ఇటువంటి భయమే చోటు చేసుకుంటూ వచ్చింది. అయితే ఈ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించుటను బట్టి ఈ యొక్క అభయము దూత ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? భయపడకుడి అని అంటున్నాడు. ఈ యొక్క భయము నుండి విడుదల కలిగిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించడం ద్వారా మొట్టమొదటిగా సర్వమానవాళికి ఏమి సంభవించిందంటే అభయం ఇచ్చినవాడుగా ఉన్నాడు. మీరు భయపడవలసిన పని లేదు. ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు? నిన్ను రక్షించే వ్యక్తి ఒకరు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. ప్రియమైనటువంటి మానవుడా, సహోదరుడా, సహోదరి, ప్రియమైన అయ్యా, అమ్మ, నీవెక్కడి నుండైనా వింటూ ఉండవచ్చు. ప్రభు నీతో ఈ దినం మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క పాపం అనే ఆ యొక్క ఊబిలో నుండి, నీ యొక్క పాపపు జీవితంలో నుండి నిన్ను ఎవరైనా రక్షించగలిగిన వారు ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరముల కిందట ఈ లోకములో మానవుడిగా జన్మించిన వాడుగా ఉన్నాడు. వింటూ వచ్చినాం, ఒక పాపములో ఉన్న వ్యక్తి మరో పాపములో ఉన్న వ్యక్తిని ఏమాత్రం రక్షించలేడు. అనగా ఆ ఊబిలో ఉన్న వ్యక్తే ఇంకో వ్యక్తిని ఏమాత్రం కూడా బయటికి తీయలేని పరిస్థితి. అయితే పాపరహితుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క పాప సహితుడైన మానవుని పాపపు స్థితిలో నుండి విడిపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినవాడుగా ఉన్నాడు. మొదటగా ఆయన చేసిన పని ఏంటంటే భయపడకుడి అని సెలవిస్తూ వచ్చినాడు. అందుకే మనం చదువుతూ వస్తాం ఒక మాట, యోహాను సువార్తలో, మీ హృదయములు కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని అంటాడు. అనగా ఆ భయం నుండి విడుదల దయచేసిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమేనా, యేసుక్రీస్తు ప్రభువారు రెండవదిగా ఏం చేసినాడంటే మన యొక్క పాప జీవితం నుండి మనల్ని విడుదల కలుగజేస్తూ వచ్చినాడు. అందుకే ఒక మాట రాయబడింది మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయనకు పెట్టబడిన పేరేంటంటే యేసు అనే మాట. అనగా యేసు అంటే ఏమని అర్థం? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించువాడు. ఈ యొక్క పాపములో చిక్కుకున్న మానవుని కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే రక్షించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అనగా పాపములో మానవుడు ఎటువంటి స్థితిలో ఉన్నాడు, ఈ యొక్క పాపమును బట్టి మానవుని జీవితంలో ఎలాంటి పర్యవసానాలు ఎదురైనాయని ఒకసారి మనం ఆలోచించినట్లయితే మానవుని యొక్క జీవితంలో తాను సమస్తమును సంపాదించుకున్నవాడుగా ఉన్నాడు. తనకు ఏది కొరత లేదు. ఈ దినాల్లో ఒక పాతకాలంలో మనం చూసినట్లయితే ఒకసారి ఆలోచిస్తే తినడానికి సరి అయిన ఆహారం ఉండేది కాదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు ఉండేటివి కాదు. అయితే ఈ దినాల్లో మానవులకు చూస్తే మానవుడు సకలము సమృద్ధిగా ఏర్పాటు చేసుకున్నవాడుగా ఉన్నాడు. అయినప్పటికీ మానవుని జీవితంలో ఆ యొక్క పాపమును బట్టి ఏదో ఒక తెలియని భయము, తెలియని భ్రాంతి తన జీవితంలో కొనసాగుతూనే ఉంది. అందును బట్టే మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ యొక్క స్థితి నుండి విడుదల పొందడానికి ఆయా రకాలైన ప్రయాసలు పడుతూ ఉన్నాడు. ఆయా రకంగా తాను నీతి క్రియలు చేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడి ఉంటున్నది, మానవుని యొక్క నీతి క్రియలు ఎలాంటివంట? అవి మురికి పేలికలతో సమానం. అనగా
దుర్నీతిలో ఉన్న మానవుడు తాను తన నీతితో ఏ పనులు చేసినా కూడా అవి దుష్టమైనవే, అవి పాపముతో నిండుకున్నవిగా ఉంటూ ఉన్నాయి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది, చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాం, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిస్తూ వచ్చినాడు. ఎందుకు పంపించాల్సింది వచ్చిందంటే, నీ యొక్క పాపము నుండి, నా యొక్క పాప జీవితము నుండి యేసుక్రీస్తు ప్రభువారు విడిపించటానికి ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. పాపరహితుడుగా ఆయన ఈ లోకంలో జన్మించిన వాడుగా ఉన్నాడు. తన జీవితంలో పాపము లేనివాడుగా ఆయన ఉంటూ వచ్చినాడు. అదే రాయబడి ఉంటున్నది, ఆయనలో పాపము లేదు, ఆయన ఏ పాపము చేయడు, ఆయన ఏ పాపమును ఎరుగని వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి, ఇటువంటి దేవుడు మానవుని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఆ దేవుడు ఎంతగా తన్ను తాను ఈ ప్రేమించిన మానవుని తిరిగి సమకూర్చుట కొరకై, తన యొక్క రొమ్మున చేర్చుకొనుటకై, తనను రక్షించుట కొరకై ఎటువంటి త్యాగము చేసినాడు ఈ దేవుడు అంటే, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, ఎవరినూ సమీపించలేని అమరత్వములో తేజస్సు కలిగి జీవిస్తున్నటువంటి ఆ దేవుడు ఈ మానవాళిని ప్రేమించి మానవుల కొరకై ఈ లోకములోనికి దిగి వచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. మానవుని కొరకై సర్వ పాప పరిహారం అదే ఉంది కదా, సకల మానవుల పాపము పరిహరించబడాలంటే దానికి ఏమవసరం? రక్తము ప్రోక్షించబడాలి. అది ఎవరి రక్తము? పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి రక్తము. ఈ లోకంలో పరిశుద్ధులైన వారు ఎవరైనా ఉన్నారా అంటే, పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను అనే మాట మనం చూస్తాం. కనుక ఈ లోకంలో పుట్టిన మానవుడు ఎవరు కూడా పాపము లేనివాడుగా ఉన్నట్లుగా మనం చూడం కదండి. సాధారణంగా చిన్నపిల్లల విషయంలో మనం చూస్తూ ఉంటాం, ఆ పిల్లలను ఏదైతే చేయవద్దని చెప్తామో ఆ పిల్లాడు ఏం చేస్తాడు? అదే పని చేస్తారు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటున్నది, బాలుని హృదయంలో, చెప్పండి, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా వచ్చుననే మాట చూస్తాం అండి. స్వాభావికముగా అంటే పుట్టుకతోనే ఆ పాప నైజం అనేది మానవునిలో సంతరించుకుంటూ వస్తూ ఉన్నది. అటువంటి మానవుని రక్షించుట కొరకై దేవాది దేవుడు ఈ భూలోకంలోనికి దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. దిగి వచ్చటం మాత్రమే కాదు, ఆయన ఏ స్థితిలోనికి వచ్చినాడంటే, తలవాల్చుటకైనను స్థలము లేని స్థితిలో ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకములో ఏ రాజు అయినా, ఎటువంటి అధికారి అయినా అటువంటి స్థానములో జన్మించేవారుగా ఉంటారా? ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. సత్రములో స్థలము లేనందున పశువుల పాకలు ఆయనను పరుండబెడుతూ వచ్చినారు. ఎంతగా తగ్గించుకున్నాడు ఈ దేవుడు. రిక్తుడుగా, దాసుడుగా, అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను. అంటే ఒట్టివానిగా చేసుకున్నాడు తన్ను తాను. అంటే ఆయన దగ్గర ఏమీ లేనివాడుగా వచ్చినాడు. ఆయన ఈ లోకంలో ఆయన జన్మించుటయే ఒక అద్భుతం కదండి. కన్య గర్భమున ఆయన జన్మించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. సకల మానవాళిని వారి పాపముల నుండి రక్షించే నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు సశరీరుడుగా ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చినాడు. శరీరాకారములో ఈ లోకంలో జన్మించిన వాడుగా ఉన్నాడు. మొదటిగా మనం చూస్తూ వచ్చినాము, మానవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చట ద్వారా మానవుని కలిగినది ఏంటంటే భయం అనేది తొలగిపోతూ వచ్చింది. పాప భయం అనేది తొలగిపోతూ వచ్చింది. అంత మాత్రమేనా? రెండవదిగా పాపము నుండి దేవుడు విడుదల కలగజేస్తూ వచ్చినాడు. అనగా ఈ యొక్క దొంగ ఊబిలో కూరుకుపోతున్నటువంటి ఆ మానవుని పాపపు స్థితిలో నుండి, అనగా ఆ ఊబిలో నుండి బయటికి తీసుకొని వచ్చుటకై ప్రభువైన యేసుక్రీస్తు వారు తను తాను తగ్గించుకొని ఈ లోకమునకు వచ్చిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమేనా? చూడండి, 3వ సంగతి మనం చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము
నేను చదువుతున్నాను, గమనించండి. మధ్య భాగంలో ఉంది. అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఈ యొక్క మానవుడు చీకటిలో అనగా ఆ యొక్క జిగటగల దొంగ ఊబిలో కూరుకుపోతున్న మానవుని, అటువంటి చీకటి స్థితిలో ఉంటున్న మానవుని వెలుగులోనికి తీసుకొని వచ్చినాడు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు జన్మించుట ద్వారా మానవుని జీవితంలో క్రీస్తు అనే బండ మీద తాను నిలబెడుతూ వచ్చినాడు కదండి. ఈ యొక్క పాపపు ఊబిలో ఉన్న మానవుని తీసి గట్టున పెడుతూ వచ్చినాడు. క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి నా పాదములను స్థిరపరచెను అనే మాట భక్తుడు రాస్తూ వస్తాడు. ఎటువంటి అద్భుత కార్యం! యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి తలంచు, నీ జీవితంలో ఒకసారి ఆలోచించు. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో జన్మించి ఉండకపోయి ఉంటే నీ స్థితి, నా స్థితి ఏమైపోయి ఉండేది? ఆయన యొక్క జన్మము ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో జన్మించడం ద్వారా మానవులకు ఇటువంటి గొప్ప విడుదల, విమోచనము కలుగుతూ వచ్చింది. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినాడనే మాట మనం చూస్తాం. కానీ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఒకప్పుడు పూర్వము మీరు చీకటి అయి ఉంటిరి అని అంటాడు అపోస్తలుడైన పౌలు రాస్తూ. అటువంటి చీకటిలో, పాప భయములో, పాపములో జీవిస్తున్న మానవాళికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకంలో జన్మించుట ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకంలో ఉదయించుట ద్వారా వెలుగు కలుగుతూ వచ్చింది, భయము తొలగిపోతూ వచ్చింది, తన జీవితంలో పాపము నుండి విడుదల కలుగుతూ వచ్చింది. ఎటువంటి గొప్ప దేవుడు, ఎటువంటి ప్రేమామయుడు ఆయన! పాపం వలన వచ్చు జీతం మరణము అని రాయబడి ఉంటున్నది. ఎలాంటి మరణం ఇది? ఎలాంటి మరణం ఇది? అగ్ని గంధకములతో మండు గుండము. ఇది ఏమని రాయబడింది? ఇది రెండవ మరణము అని రాయబడి ఉంటున్నది. భౌతిక సంబంధమైన మరణమును ఏ మానవుడు కూడా తప్పించుకోలేడు. అయితే మరణించిన తరువాత మానవునికి రెండు గమ్యస్థానాలు ఉన్నాయి, అనగా నిత్య జీవము, రెండవది నిత్య మరణము, అనగా దేవుని నుండి ఎడబాటు. అయితే ఇటువంటి స్థితిలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు మనలను రక్షించిన వాడుగా ఉన్నాడు. ఒక దినాన ప్రభువుతో కూడా నిత్యము జీవించేటువంటి భాగ్యము దయచేసిన వాడుగా ఉన్నాడు. అదే అంటాడు కదా, పాపం వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము, నిత్యము జీవించే భాగ్యం. అందును బట్టే ఒక క్రైస్తవునికి ఉండే ఆధిక్యత ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి హృదయంలో చేర్చుకున్న వ్యక్తిలో ఉండేటువంటి భరోసా ఇది. ఏంటంటే, నేను సదాకాలము నా ప్రభువుతో కూడా ఉంటాను, నేను నిత్యము ఆయనతో జీవిస్తానని. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ సాయంకాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో నీవు ఎక్కడి నుండి వింటున్నప్పటికైనా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయ స్థితి ఎలాగుంది? నీ హృదయ స్థితి ఏ రీతిగా ఉన్నప్పటికైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ స్థితిని మార్చగలిగిన దేవుడు. ఆయన నీ జీవితంలో ఏదైనా చేయగలిగిన వాడుగా ఉన్నాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు జీవిస్తూ వచ్చినప్పుడు అనేక రకాలుగా అద్భుత క్రియలు, ఆశ్చర్య కార్యములు ఆయన జరిగిస్తూ వచ్చినాడు. ఆయన ఈ లోకంలో జన్మించడమే ఒక అద్భుతము, ఆయన జీవించడం ఒక అద్భుతము. ఆయన ఈ లోకంలో జీవిస్తూ వచ్చినప్పుడు చేసిన కార్యములు ఎన్నో అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరిగించిన వాడుగా ఉన్నాడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. అటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించుట ద్వారా సర్వ మానవాళికి లభించినటువంటి సంతోషము ఎటువంటి ఈ యొక్క స్థితి అంటే, ఆ భయమును పారద్రోలినాడు దేవుడు. ఈ పాపములో నుండి విడుదల అనుగ్రహించినాడు. అంత మాత్రమేనా, ఈ యొక్క చీకటిలో నుండి వెలుగును ప్రకాశింపజేసినాడు. మానవాళి యొక్క జీవితంలో వెలుగును సంపూర్ణంగా దేవుడు ప్రసరించినట్లుగా చేస్తూ వచ్చినాడు. ఆ వెలుగు వైపు నువ్వు చూచినట్లయితే ఈ రాత్రికాల సమయంలో నీవు రక్షించబడతావు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము దయచేసిన వాడుగా ఉన్నాడు. చూడండి, ఎటువంటి మానవులము ఈ మానవునికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత చూడండి. చూడండి, ఒక గొప్ప రాజు ఉన్నాడు అనుకోండి, లేదా ఒక పెద్ద అధికారి ఉన్నాడు. ఆయన పిల్లలని మనల్ని పిలవడానికి ఆయన ఒప్పుకుంటాడా? ఈ దేవాది దేవుడు సర్వోన్నతుడు, సర్వసృష్టికి కారణభూతుడు, ఆయనకు పైవారు ఎవరూ లేరు. త్రిత్వములో ఏకమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను తన బిడ్డగా స్వీకరించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు.
ఒకవేళ నీవు అనుకోవచ్చు, ఈ దేవుని నేను స్వీకరించినట్లయితే నాకు వచ్చే ఆశీర్వాదం ఏంటి, లేదా లాభం ఏంటి అని అనుకుంటున్నావేమో. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుని అంగీకరించినట్లయితే నీ జీవితంలో దేవుడు అనేక ఆశీర్వాదములు దయచేసేవాడుగా ఉంటాడు. వాటిలో కొన్ని మాత్రం చూసుకొని మనం ముగించుకుంటాం. చూడండి, లూకా సువార్త, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరువనీయకుడి. ఈ యొక్క పాపము నుండి, భయము నుండి, చీకటి నుండి దేవుడు మనల్ని విడిపించి మనకివ్వగోరుచున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే దేవుడు మనకు శాంతిని అనుగ్రహించాలనుకుంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ వచ్చిన మాట, శాంతి మీకు అనుగ్రహించుచున్నాను. ఎలాంటి శాంతిది? దేవుడిచ్చేటువంటి శాంతి, లోకం ఇచ్చేటువంటి శాంతి కాదు. అమ్మ మాట్లాడొద్దండి దయచేసి, కొద్దిసేపే మనం ఇక్కడ ఉండేది. కాబట్టి దేవుడు తన యొక్క శాంతిని మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఈ లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు అనే మాట చూస్తున్నాం. అనగా లోకములో నుండి కూడా మానవుడు ఆయా రకాలుగా శాంతిని పొందేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ యొక్క శాంతి కొరకై మానవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆయా రకాలుగా ఒక సినిమా చూడడానికి ప్రయత్నం చేస్తాడు, లేదా ఒక విహారయాత్రకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు, లేదా జీవితంలో ఆయా రకాలుగా విలాసవంతమైన జీవితం జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే మానవుని యొక్క హృదయంలో శాంతి అనేది ఎంత మాత్రమూ లేదు కదండి. సర్వము సంపాదించుకున్నప్పటికీ ఒక ఏదో కోల్పోయినటువంటి స్థితిలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. గొప్ప గొప్ప వ్యక్తులు ఎందరో ఎంతో ధనధాన్యాలు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈ శాంతి లేని స్థితిలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. వారిలో కొందరిని మనం ఒకసారి ఆలోచించినట్లయితే గొప్పవారుగా చెప్పుకున్నవారు అలెగ్జాండర్ ద గ్రేట్ అని అంటారు కదండి. తన జీవితంలో తాను సకలము సంపాదించుకున్నాడు. ప్రపంచ రాజ్యాలన్నీ జయించిన వాడుగా పేరుగాంచిన వాడు ఈ అలెగ్జాండర్ ద గ్రేట్. చివరికి ఏమైనాడు? తన జీవితంలో అకస్మాత్తుగా చిన్నపాటి దానికి తన ప్రాణమును కోల్పోయినాడు. అందుకే తన జీవితంలో తాను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు తన చేతులు బయటికి పెట్టి నేను ఏమీ సంపాదించుకోలేదన్నట్టుగా తన యొక్క సమాధి యొక్క పెట్టెలో తన చేతులు బయటికి పెట్టి తనకు భూస్థాపన చేస్తూ వచ్చినారు. ఎందుకు? తను ఈ లోకములో ఏమీ సంపాదించుకోని వాడిగా ఒట్టి చేతులతో వెళ్ళిపోయిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమేనా? ప్రపంచ ప్రఖ్యాత డాన్సర్గా పేరుగాంచినటువంటి మైకేల్ జాక్సన్ అనబడే వ్యక్తి కూడా తన జీవితంలో తాను ఏం చేసినాడంటే, తాను ఒకవేళ తన యొక్క ఆరోగ్యంలో తన యొక్క ఆరోగ్యపరంగా ఏ సమస్య వచ్చినా సరే దాన్ని ఎదుర్కోవడానికి ఆల్టర్నేట్ ఏర్పాటు చేసుకున్నాడు. తాను చివరికి తన యొక్క గుండె బలహీనమైతే పక్కన వ్యక్తిని గుండె అమర్చేదానికి కూడా ఏ గుండె తనకు సరిపోతుందో ఆ వ్యక్తిని తన ప్రక్కన ఎల్లప్పుడూ ఉంచుకొని సిద్ధంగా ఉండి ఎల్లకాలము తాను జీవించాలనుకున్నాడు. అయితే తన జీవితము అర్ధాంతరంగా ముగిసిపోతూ వచ్చింది. అంత మాత్రమేనా? లోకంలో ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారే, ఈ లోకంలో ఎంతోమంది నటీనటులుగా పేర్లు సంపాదించుకున్న వారే తమ జీవితంలో శాంతి లేనివారుగా ఈ లోకములో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు మనం ఎన్నో చూడగలం. ప్రియమైనటువంటి వారులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ శాంతిని నీవు లేకుండా జీవిస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క శాంతిని దేవుడు నీకు రాత్రి అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. ఎలాంటి శాంతిది? లోకం ఇచ్చేటువంటి శాంతి కాదు, శాశ్వత కాలము సదాకాలము నీ హృదయంలో నిలిచి ఉండేటువంటి శాంతి. అటువంటి శాంతిని ప్రభు నీకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. అంతేకాకుండా ధర్మశాస్త్ర ప్రకారము, పాత నిబంధన ప్రకారం మనం చూసినట్లయితే పాపములకు శాంతికరముగా మానవులు ఏం చేసేవారు? బలులు, అర్పణలు అర్పించేవారు కదండి. యాజకుడు ఏం చేస్తాడు? ఈ యొక్క పాపము చేసినటువంటి ఆ మనుషులు ఒక మేకను కానీ దాన్ని తీసుకొని వచ్చినప్పుడు దాని తల మీద చేతులుంచి వారి పాపములు దాని మీద మోపి ఆ విధంగా చేస్తూ వచ్చినారు దేవుని శాంతింపచేయడానికి. అయితే ఆ యొక్క దేవాది దేవుని శాంతింపచేయడానికి మన యొక్క పాప ఉగ్రత మనము భరించకుండా
మన విషయంలో దేవుడు ఏం చేసిన వాడుగా ఉన్నాడు? ఆయనే మన విషయంలో శాంతికరముగా అవుతూ వచ్చినాడు. ఆయనే సిలువలో ఆయన మరణించటం ద్వారా మన యొక్క జీవితంలో శాంతిని అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. తండ్రి అయిన దేవునితో ఆయన మనకు ఆ యొక్క శాంతిని ఏర్పాటు చేసిన వాడుగా ఉన్నాడు. ఇటువంటి శాంతి ఈ రాత్రి నీకు ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనే లభ్యమవుతుంది. కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారి నందు మాత్రమే నువ్వు ఈ శాంతిని పొందగలవు. అంత మాత్రమేనా? చూద్దాం రెండవ సంగతి, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఇది ఏంటండి? సంతోషము. రెండవదిగా ఈ యొక్క మానవునికి దేవుడు ఇవ్వగోరుతున్నటువంటి రెండవ ఆశీర్వాదం ఏంటంటే సంతోషము. ఎలాంటి సంతోషం ఇది? ఏ పరిస్థితి అయినా సరే ఆనందించేటువంటి సంతోషము దేవుడు ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. మానవుని యొక్క జీవితంలో సంతోషము లేనివాడుగా, నెమ్మది లేనివాడుగా తన జీవితంలో జీవిస్తూ ఉన్నాడు. అటువంటి మానవుని జీవితంలో దేవుడు ఈ సంతోషమును ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. కేవలం దేవుని అంగీకరించినటువంటి ఒక విశ్వాసి లేదా క్రైస్తవుడు, దేవుని అంగీకరించినటువంటి దేవుని బిడ్డ మాత్రమే ఇటువంటి సంతోషమును కలిగి ఉండగలుగుతాడు. అందుకే మన కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం ఏంటి? పరిస్థితి ఏదైనా ఆ సందర్భమునకు తగినట్లుగా మనము పాటలు పాడేదానికి మనకు రాయబడి ఉంటున్నాయి కీర్తనలు. ఆఖరికి మన ప్రియులైన వారిని కోల్పోయిన సందర్భంలో కూడా ఒక పాటల ద్వారా దేవుడు మనకు ఓదార్పునిచ్చేవాడుగా ఉంటాడు. ఈ సంతోషము నీకు కావాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే దయచేసేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీవెవరైనా సరే నీ జీవితంలో ఈ సంతోషము నీకు కావాలంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించగలరు. ఆ ఆశీర్వాదం కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనే నీకు అందుబాటులో ఉంది. ఆ సంతోషము కేవలము అనుగ్రహించుట కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. ప్రియమైనటువంటి వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ యొక్క పాపపు జీవితం నుండి నిన్ను రక్షించడం మాత్రమే కాదు, ఆ యొక్క రక్షణను నీకు ఉచితముగా అనుగ్రహించడం మాత్రమే కాదు, నీ జీవితంలో భయమును పారద్రోలడం మాత్రమే కాదు, నీ జీవితంలో చీకటిని తొలగించి ఆయన యొక్క వెలుగును అనుగ్రహించడం మాత్రమే కాదు, ఆయన నీ జీవితంలో ఇవ్వగోరుతున్నటువంటి సంగతి సంతోషము. అందుకే దూత ప్రకటిస్తున్న మాట, ప్రజలందరికీ నీ కలుగబోవు మహా సంతోషకరం. సాధారణమైన సంతోషం కాదు ఇది, మహా సంతోషము. ఈ సంతోషము నీ జీవితంలో అనుభవించినావా? ప్రియమైనటువంటి అయ్యా, అమ్మ, నీవెవరైనా సరే ఈ సంతోషము దేవుడు ఈ రాత్రి నీకు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు. అంగీకరించినట్లయితే ఈ మహా సంతోషము నీదవుతుంది. చూడండి రెండవ సంగతి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనము. ఈ మాట కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ సమయంలో ప్రకటించబడిన మాట. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ జ్ఞానుల గురించి రాయబడుతూ ఉంటున్నది. జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన సమయంలో ఆ నక్షత్రమును చూచి ఆ నక్షత్రము వెంబడి వారు వెళుతూ వచ్చినారు. ఆ నక్షత్రము వెంబడి వెళ్ళిన తర్వాత వారు యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొంటూ వచ్చినారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని చూచినప్పుడు అప్పుడు వారు చెప్తున్న మాట చూడండి, చదవండి. ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ నక్షత్రమును చూచినప్పుడు జ్ఞానులు, చూడండి, వీరు సామాన్యమైన ప్రజలు కాదు, వీరు జ్ఞానులుగా పరిగణించబడుతూ వచ్చిన వారు. ఈ జ్ఞానులైన వారు ఆ నక్షత్రమును చూసినప్పుడు వారు ఏమవుతూ వచ్చినారు? అత్యానంద భరితులు అవుతూ వచ్చినారు. ఆ నక్షత్రమును యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన సందర్భంలో వారికి అత్యానందం కలుగుతూ వచ్చింది. దూత ద్వారా ప్రకటించబడిన మాట ఏంటి? మహా సంతోషకరమైన సువార్తమానం. ఇటువంటి గొప్ప సంగతి, ఇటువంటి గొప్ప సంతోషమును దేవుడు నీకు నాకు ఇవ్వగోరుతున్నాడు. అంత మాత్రమే కాకుండా 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనంలో రాయబడుతూ వస్తుంది, చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం ఇది. ఈ లోకములో అనుగ్రహించేటువంటి సంతోషం కాదు ఇది. కొంతకాలం ఉండే సంతోషం కాదు, కొంతకాలం తర్వాత వెడలిపోయే సంతోషం కాదు, లేదా
వసిలిపోయే సంతోషం కాదు, ఇది నిత్యము నీ హృదయంలో నిలిచి ఉండేటువంటి సంతోషం. ఇటువంటి సంతోషము ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకంలో జన్మించుట ద్వారా నీకు నాకు సొంతమవుతూ వచ్చింది. ప్రియమైనటువంటి వారలారా, దేవుడి ఈ సంతోషం నీ రాత్రికాల సమయంలో నీకు అనుగ్రహించగోరుతూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఇది ఎలాంటి సమాధానము, ఎలాంటి సమాధానం ఇది? హృదయములకు తలంపులకు కావలి ఉండేటువంటి సమాధానము. మానవుడు పాపమును బట్టి దేవునితో ఎడబాటు పొందినవాడుగా దేవునికి మానవులకు మధ్య ఎడబాటు సంభవిస్తూ వచ్చింది. ఆ ఎడబాటును దూరం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకంలోకి వచ్చినాడు. వచ్చుట ద్వారా దేవునితో సమాధానపరిచినాడు. దేవుని యొద్దకు మానవుడు ఏ సమయంలోనైనా వెళ్ళి మొరపెట్టొచ్చు, ఆయనకు ప్రార్థన చేయవచ్చు. అటువంటి విధానంలో దేవునితో సమాధానపరిచిన వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించకపోయి ఉంటే దేవునికి మానవులకు మధ్య అటువంటి వైరుధ్యము, అటువంటి శత్రుత్వము ఎప్పటికీ నిలిచి ఉండవలసినదే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించడం ద్వారా నీకు నాకు లభించిన ఆశీర్వాదము సమాధానము. ఎటువంటి సమాధానం ఇది? మన హృదయములకు తలంపులకు కావలి ఉండేటువంటి సమాధానం. ఆయన అందుకే చెప్పబడుతూ వచ్చింది, ఏమని చెప్పబడుతూ వచ్చింది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. నీవు ఆయనకిష్టుడుగా ఈ రాత్రి జీవించినట్లయితే, ఈ రాత్రి నీవు ఆయన బిడ్డగా చేయబడినట్లయితే నీకు ఆయన సమాధానమును అనుగ్రహించేవాడుగా ఉంటాడు. శాంతి లేని జీవితం జీవించాల్సిన అవసరం లేదు, నీకు సమాధానం కలిగి ఉంటావు. పరిస్థితి ఏదైనా, ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి నష్టంలో ఉన్నా సరే దేవుని యొక్క సమాధానం నీలో ఉంటుంది. అందుకే కొందరిని చూసినప్పుడు అంటారు, ఎట్లా ఉన్నారు ఈ పరిస్థితిలో కూడా ఇంత నెమ్మదిగా ఎట్లా ఉన్నారండి అని అంటారు కదండి. అది దేవుడిచ్చేటువంటి సమాధానం, దేవుడిచ్చేటువంటి శాంతి, దేవుడిచ్చేటువంటి సంతోషం. అది అటువంటి ఆశీర్వాదము ఈ రాత్రి దేవుడు నీకు నాకు కూడా ఇవ్వగలుగుతూ ఉన్నాడు. అందుకే ఈ యొక్క పాపమును బట్టి మానవుని యొక్క జీవితంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడుతూ వచ్చినది, దుష్టులకు నెమ్మది ఉండదు అని రాయబడి ఉంటున్నది. పాపమును బట్టి దుష్టత్వంలో జీవిస్తున్న మానవునికి నెమ్మది లేని స్థితి. అయితే ఇటువంటి స్థితిలో ఉన్న మానవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించుట ద్వారా ఈ యొక్క సమాధానం అనుగ్రహించబడుతూ వచ్చింది. అంత మాత్రమేనా? 4వదిగా మనం చూసి ముగించుకుంటాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అక్కడ రాయబడి ఉంటున్నది, శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సకల మానవాళికి ఒక ఐశ్వర్యముగా అనుగ్రహించబడుతూ వచ్చినాడు. ఆయనలో మనకు సకలమైన సమృద్ధి అనుగ్రహించబడుతూ వచ్చింది. అదే ఇందాక నేను ఒకన్నా మాట్లాడుకుంటూ వచ్చినాం, దేవుని యొక్క పోషణ అదృశ్యమైనది. దేవుడు అనుగ్రహించేటువంటి ఈ యొక్క ఐశ్వర్యం అనేది ఎంత త్రవ్వినా అది తరగనిది, నిత్యము నిలిచి ఉండేది. ఎందుకంటే క్రీస్తు మనలో ఉండుట ద్వారా అటువంటి ఐశ్వర్యము. అందుకే రాస్తాడు అపోస్తలుడైన పౌలు రాస్తూ, మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అంటాడు. మానవుడు ఏ పాటివాడండి? సాధారణమైన మానవుడు, మంటి చేత రూపించబడిన మానవుడు, ఒక దినాన ఈ లోకాన్ని విడిస్తే తిరిగి మన్నైపోయే మానవుడు. అటువంటి మానవుని దేవుడు ఎంతగా ప్రేమిస్తూ వచ్చినాడు చూడండి. మానవుని యొక్క స్వారూప్యంలోనికి దేవుడు తనను తాను మలుచుకుంటూ వచ్చినవాడుగా ఉన్నాడు. మహామహిమను విడిచిపెట్టి మానవుని ప్రేమించి తనకు తాను మానవునికి ఐశ్వర్యము అనగా క్రీస్తు అనే ఐశ్వర్యమును దేవుడు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయములలో నివసించుట ద్వారా, మన జీవితములలో ఆయన ఉండుట ద్వారా ఇటువంటి మహిమైశ్వర్యము మనకు అనుగ్రహించబడుతూ ఉన్నది. ఒక క్రైస్తవుడు కలిగి ఉండేటువంటి శుభప్రదమైన నిరీక్షణ, మహిమతో కూడిన నిరీక్షణ ఏంటంటే, ఒక దినాన నేను ఈ లోకాన్ని విడిచిపెట్టినట్లయితే ఆ ప్రభుతో కూడా సదాకాలము, శాశ్వత కాలము నేను నిత్యము ఆయనతో కూడా ఉంటాను. ఇటువంటి గొప్ప ధన్యత, ఆధిక్యత ప్రభువైన యేసుక్రీస్తు వారి నందు ఉంటూ ఉన్నది. ప్రియమైనటువంటి అయ్యా, అమ్మ, ప్రియమైనటువంటి సహోదరుడా,
సహోదరి, నీవెవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ రాత్రి స్వీకరించకపోతే ఎటువంటి గొప్ప నష్టము కలిగి ఉండే వ్యక్తిగా ఉంటావు. నీకు ఆయన సమస్తము అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు. నీ జీవితంలో భయమును తొలగించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమేనా, నీ జీవితంలో పాపమును సంపూర్ణంగా నివృత్తి చేసి, అదే మనం పాట పాడుతూ వచ్చినాము, యేసుక్రీస్తు ప్రభువారు పాపములకు నివారణ చేస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా చీకటిని తొలగించి మానవుని జీవితంలో చీకటిని సంపూర్ణంగా తొలగించి తన జీవితంలో వెలుగును ప్రసరింపజేస్తూ వచ్చినాడు. ఆ వెలుగును మానవునికి అనుగ్రహించడం ద్వారా ఆ చీకటిలో నుండి, పాప జీవితంలో నుండి విడిపించి క్రీస్తు అనే బండ మీద నిలవబెట్టుట ద్వారా మానవుని జీవితంలో శాంతిని, సమాధానమును, సంతోషమును, క్రీస్తునే ఐశ్వర్యముగా అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఇటువంటి గొప్ప దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ హృదయంలో జీవించి, నీ హృదయంలో జన్మించి తన యొక్క శాంతిని, సమాధానమును నీకు ఇవ్వగోరుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, నీవు కేవలం అంగీకరించినట్లయితే ఆయన ఈ రాత్రి నిన్ను క్షమించేవాడుగా ఉంటాడు. నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు. ఆయన సకలము నీదవుతుంది. కేవలం నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఏమి చేయాల్సిన అవసరం లేదు. దాన ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు. తీర్థయాత్రలు చేయాల్సిన అవసరం లేదు. కేవలము నీవున్న చోట యేసుక్రీస్తు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకొని ఒక సామాన్యమైన మాట నువ్వు ఈ రాత్రి ప్రభువును ప్రార్థించినట్లయితే, ఈ రాత్రి నీ యొక్క సకల పాపముల నుండి దేవుడు నిన్ను విడుదల అనుగ్రహించి తన శిలువ రక్తముతో నిన్ను కడిగి శుద్ధీకరించేవాడుగా ఉంటాడు. నీ జీవితంలో నెమ్మది లేని స్థితిని తొలగించేవాడుగా ఉంటాడు. ఆ యొక్క జిగటగల దొంగ ఊబి అనగా ఆ పాప జీవితంలో నుండి నిన్ను బయటికి తీసుకొని వచ్చేవాడుగా ఉంటాడు. చివరిగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ఒక చిన్న మాట, మన బైబిల్లో ఉన్నటువంటి సంఘటన నేను చెప్పి ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు జక్కయ్య. మనం మొదట చెప్పుకుంటూ వచ్చినాం కదా, పాప ఊబిలో ఉన్నటువంటి వ్యక్తి తాను ఏమైనా చేయగలడు అని అంటే నన్ను రక్షించండి, రక్షించండి అని కేకలు వేయడం మాత్రమే. మరొక పని ఏ మానవుడు కూడా చేయలేడు. అటువంటి మానవుడు రక్షించమని కేకలు వేస్తే దేవుడు రక్షించినాడు. క్రీస్తు అనే బండ మీద నిలవబెట్టినాడని మనం చూస్తూ వచ్చినాం. ప్రియమైనటువంటి వారలారా, ఈ జక్కయ్య అనే వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేసినాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో అని చూడాలని కోరుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో చూడాలని ఆశపడినాడు. పొట్టివాడు గనుక తన చుట్టూ ఉన్న పరిస్థితులన్నింటినీ అధిగమించాలని నేను యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో చూడాలని ఆశపడుతూ వచ్చినాడు. తాను చెట్టెక్కి కూర్చున్నాడు. ఏది ఏమైనా ఈయనెవరో నేను చూడాలా. ఆ యొక్క జిగటగల దొంగ ఊబిలో ఉన్న వ్యక్తి ఏ విధంగా అయితే రక్షించండి, రక్షించండి అని కేకలు వేస్తాడో, తన జీవితంలో కూడా ఈయన ఎవరో చూడాలని ఆశపడుతూ వచ్చినాడు. చెట్టెక్కి కూర్చున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినాడంటే, మానవ ప్రయత్నంగా ఈ వ్యక్తి చెట్టెక్కి కూర్చుంటే యేసుక్రీస్తు ప్రభువారు నేరుగా ఈ వ్యక్తి దగ్గరికి వచ్చేసాడు. ఈ రాత్రి నీవెవరైనా, నీవెక్కడున్నా సరే, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాలనే ఆశ నీలో ఉన్నట్లయితే ఆయన నీ చెంతకు వచ్చి ఆయన చేతులు చాచి సిద్ధముగా ఉన్నాడు. నిన్ను రక్షించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ యొక్క జక్కయ్య ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినాడో, జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ వచ్చినాడు, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, త్వరగా దిగు అని చెప్తూ వచ్చినాడు. వెంటనే జక్కయ్య తడవు చేయక, ఆలస్యము చేయక వెంటనే యేసుక్రీస్తు ప్రభువారిని తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. చేర్చుకున్న వెంటనే తన జీవితంలో కలిగిన మార్పు ఏంటి? వాస్తవానికి జక్కయ్య సుంకము వసూలు చేసేవాడు, అనగా పన్ను వసూలు చేసేటువంటి వ్యక్తి. అన్యాయముగా డబ్బులు సంపాదించినవాడు. తర్వాత తన జీవితంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన వెంటనే అదే చీకటి పారద్రోలబడినట్లుగా, భయము తొలగిపోయినట్లుగా తన జీవితంలో కూడా ఆ అన్యాయము తన యొక్క జీవితమంతా తనకు జ్ఞాపకం వస్తూ వచ్చింది. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారి చెంత ఒప్పుకుంటూ చెప్తూ వచ్చినాడు, యేసుక్రీస్తు ప్రభువా, నేను ఎవరి దగ్గర అన్యాయముగా తీసుకున్నానో తిరిగి 4 గింతలు తిరిగి చెల్లిస్తానని చెప్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెయ్యి అని జక్కయ్యతో ఎంత మాత్రము కూడా చెప్పలేదండి. తనంతట తాను తీర్మానం చేసుకుంటూ వచ్చినాడు. అంత మాత్రమేనా, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటూ వచ్చినారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని సెలవిచ్చినాడు. ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో జన్మించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో ఉదయించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారిని నీ జీవితంలోనికి నీవు ఆహ్వానించినట్లయితే, ఈ రాత్రి నీ జీవితంలో జరిగే సంగతి కూడా అదే.
నీ జీవితంలో ఉన్న అలవాట్లేవో, నీ జీవితం ఏ పరిస్థితిలో ఉందో, బహుశా ఆ జక్కయ్య వలె నీవు కూడా అన్యాయమైన జీవితము, శాంతి లేని జీవితము, నెమ్మది లేని జీవితము, సమాధాన సంతోషములు లేని జీవితం జీవిస్తున్నావేమో. ఈ యొక్క చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము నీకు అనుగ్రహించుటకే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకమునకు వచ్చి ఉన్నారు. నీవు చేయాల్సిందంతా దేవుని దగ్గర నీవు మొరపెట్టడమే. యేసు నన్ను రక్షించు, నా పాపములు కడిగి శుద్ధీకరించు, నన్ను నీ బిడ్డగా చేసుకో అని చెప్తే, క్రిస్మస్ పండుగ మనము జరుపుకోవడం కాదండి. నీవు రక్షించబడితే ఈ రాత్రి నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తే నిన్ను బట్టి పరలోకములో పండుగ జరుగుతుంది. అదే వ్రాయబడి ఉంటున్నది. దేవదూతల ఎదుట గొప్ప సంతోషము. క్రిస్మస్ను బట్టి, నువ్వు జరుపుకునేటువంటి ఈ పండుగను బట్టి, బాహ్య సంబంధంగా నీవు చేసేటువంటి ఈ పండుగను బట్టి నీలో కలిగే సంతోషము కొద్దిసేపు మాత్రమే, కొద్ది దినములు మాత్రమే ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి, నీ యొక్క తలంపులు ఊహలలోనికి ఆయన నిండుకుంటే నీ జీవితము సమూలంగా మారిపోయేదిగా ఉంటుంది. నీ జీవితం సంపూర్ణంగా మలుపు తిరిగేదిగా ఉంటుంది. ఏ విధంగా జక్కయ్య యొక్క ఇంటిలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు తన జీవితం మారుతూ వచ్చిందో, నీ జీవితం ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్చివేయగలడు. నీవు చేయాల్సిందంతా ఏమీ లేదు. యేసు ప్రభువారి దగ్గర రక్షించమని వేడుకోవడమే. వేడుకున్నట్లయితే వెంటనే తన యొక్క శాంతిని నీకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక పాపి రక్షించబడితే పరిశుద్ధుడైన ఈ దేవుడు పరమ దూతల ఎదుట సంతోషించడం ఏంటండి? పండుగ చేసుకోవడం ఏంటండి? ఈ దేవుడు అటువంటి సంతోషము, ఆయనే సంతోషిస్తున్నాడు నిన్ను బట్టి. దినమెల్లా ఆయన చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు. ఈ రాత్రి అటువంటి దేవుని నీవు ఆహ్వానిస్తావా? నీ హృదయంలోనికి ఆయనను చేర్చుకుంటావా? పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడి ఉంటున్నది, ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినము, వాయిదా వేయొద్దు, రేపటి దినము నీది కాదు. ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న నీవు నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకున్నట్లయితే మహా ఆనందముతో, మహా సంతోషముతో నీవు ఆ పండుగను జరుపుకునే వ్యక్తివిగా ఉంటాడు. కనుక అటువంటి స్థితిలో నీవు నేను ఉండాలనేదే ఆ ప్రభు యొక్క కోరిక. అటువంటి స్థితిలో నీవు నేను ఆ పండుగ జరుపుకోవాలనేదే ప్రభు యొక్క కోరిక. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో జన్మించాలని ఆశపడుతున్నాడు. ఆయనను ఆహ్వానించు, నీ హృదయంలోనికి చేర్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. ఇటువంటి మహా సంతోషకరమైన జీవితం నీవు జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుతూ ఉన్నారు. దేవుడు తన వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మనం ముగింపులోకి వచ్చినాం. అందరూ మోకాళ్ళ మీదకి రండి. 2 నిమిషాలు ముగించేస్తాం. బైబిల్ కళ్ళు మూసుకోండి. ఎవరు కాళ్ళు తెరవద్దండి. కళ్ళు మూసుకోండి. పిల్లల సాహితం కళ్ళు మూసుకోండి. ఎవరు తెరచొద్దండి. దేవుడు చూస్తున్నాడు మీ కళ్ళను. కళ్ళు మూసుకోండి. 2 నిమిషాలు ముగిస్తుంటున్నాం. అటు ఇటు తిరగొద్దండి, అటు ఇటు చూడొద్దండి. చిన్నపిల్లలు కూడా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవాలి. మీరు కళ్ళు మూసుకుంటే నేను ముగిస్తా. ప్రార్థనలో ఏకీభవించండి. ఈ రాత్రికాల సమయన క్రిస్మస్ వర్తమానము మీ వద్దకు తీసుకొచ్చి ఉంటున్నాం. దేవుని యొక్క దాసుడు నీతో నాతో మాట్లాడినాడు. తీర్మానంలోనికి రా. బైబిల్ గ్రంథం రాయబడి ఉంటున్నది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. నిజంగా నేను లోకరక్షకుడు. నువ్వు భయంతో ఉంటున్నావా? ఏ భయమైనా కావచ్చు. ఏ భయంతో ఉన్నావా? నేను రక్షిస్తాడు. చీకటి గల ఊబిలో ఎలాగా ఆ స్థితిలో ఉన్నాడో ఎవరైనా విడిపించేవారు లేరు. ఆ ఊబిలోని రక్షించడానికి పైనున్న వారు మాత్రమే రక్షించాలి. అంటే నీ పాపం అనే ఊబి, మానవుడైన మనము పాపంతో ఉన్నవారమే. ఈ పాపం నుంచి విడిపించడానికి లోకరక్షకుడు నీ కొరకై జన్మించుంటున్నాడు. భయం నుండి, ఆ పాపం అనే ఊబి నుండి రక్షించడానికి ఈ లోకానికి లోకరక్షకుడిగా జన్మించినాడు.
నీ హృదయంలో సంతోషం కావాలా? ఈ క్రిస్మస్ దినాల్లో నీ సంతోషము ఆనందము నీ కుటుంబంలో నీ హృదయంలో కావాలంటే తీర్మానం లేకరా. ఈ క్రిస్మస్ దినంలో దేవునికి దాసుడు నీతో మాట్లాడినాడు. నీ హృదయంలో ఆహ్వానించుకో. పెడచెవి పెట్టకుండా వెళ్ళొద్దు. ఈ రాత్రి నీ కొరకే ఈ వర్తమానం. ఈ రాత్రి నీ కొరకే ఈ వర్తమానం. పెడచెవి పెట్టి వెళ్తావా, ఆ గొప్ప రక్షణని పోగొట్టుకుంటావు. నీకు గొప్ప వెలుగు ఇవ్వడానికి, నీ గొప్ప ఆత్మరక్షణ ఇవ్వడానికి, నీకు నువ్వు సంతోషపెట్టడానికి జక్కయ్య లాంటి స్థితి. చివరిగా మనం విన్నాం కదా, జక్కయ్య స్థితి. ఆయన జక్కయ్య గుడికర గొప్ప రక్షణ కలగజేసినవాడు. నీకు ఆనందం కావాలంటే, సంతోషం కావాలంటే, ప్రభువా నేను పాపిని, నువ్వు తీర్మానంలోకి రా. ఏమిటి ఆ తీర్మానం? అయ్యా నేను పాపిని, నా పాప క్షమించు. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు నాతో మాట్లాడి ఉంటున్నాడు. నాకు రక్షణ ఎక్కడ దొరకడం లేదే, నేను పాపంలోనే ఉన్నానే, నాకు రక్షణ ఇవ్వడానికి లోకానికి జన్మించినావు అనే తీర్మానంలోకి వస్తే నీ పాపములన్నిటినీ క్షమిస్తాడు. నీ పాపములన్నిటినీ క్షమిస్తాడు. ఎవరు అటు ఇటు తిరగొద్దండి, చూడొద్దండి. ఎవరే కానీ అటు ఇటు చూడొద్దండి. తీర్మానంలోకి రా. నిజంగా నా కొరకు లోకరక్షకుడు జన్మించినాడని తీర్మానం చేసుకుంటే మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ కుడి చెయ్యి, ఇది ఊరికే ఎత్తుతున్నాం వెళ్ళిపోతున్నామని కాదు, ఈ వర్తమానం నీకే. జక్కయ్యకు రక్షణ ఇచ్చినవాడు యేసు ప్రభు. నీ ఇంటికి రక్షణ ఇవ్వడానికి నీ గుమ్మంలో ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏదో చేతులు ఎత్తున్నాం వెళ్ళిపోతున్నాం అది కాదు. తీర్మానం లేకరా. అయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు అని తీర్మానం లేకరా. మీ కుడి చేయి పైకి ఎత్తి చూపిస్తే మేము మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఎవరైనా కావచ్చు. సహోదరి, నీ చేతి బలపరచును గాక, మీ హస్తాలు బలపరచును గాక. దేవుడు మేము దీవించి ఆశీర్వదించాడు. సహోదరి, మేము కుటుంబాలను మీ హస్తాలను దీవించినాక. ఇంకా ఎవరైనా సహోదరి, మీ హస్తాలను దేవుడు బలపరచును గాక. ఇంకా ఎవరైనా సహోదరి, మీ హస్తాలను దేవుడు చూస్తుంటున్నాడు, నీ గొప్ప రక్షణ ఇస్తాడు. తీర్మానంలోకి రా. నీ గొప్ప రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అడుగు, ప్రభా నాకు ఈ రాత్రి నువ్వు మరణిస్తే దేవుని దగ్గరికి వెళ్తావు. ఆ గొప్ప రక్షణ ఎవరు ఇవ్వరు, ఉచితమైన రక్షణ. ఇంకా ఎవరైనా తీర్మానంలోనికి వచ్చింటే మీ కుడిచే ఈ అవకాశం మీకు రాదు. మరొక క్రిస్మస్ చూస్తావో, న్యూ ఇయర్ చూస్తామో లేదు. సహోదరా, మీ హస్తం బలపరచును గాక. ఇంకా ఎవరైనా చివరిసారిగా మిమ్మల్ని అడుగుతుంటున్నాం. ఇది నీ కోసం ఈ వర్తమానం, ఈ బీకోడు గ్రామంలో నీ కొరకే సిద్ధపరిచిన ఈ యొక్క వర్తమానం. మీ చేతులు బలపరిచి దేవుడు మీ కుటుంబాలను, మీ జీవితాలను ఆశీర్వదించును గాక. ఇంకా చివరిగా ముగింపులకు వస్తుంటున్నాం. ఇంకా ఎవరైనా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి, అడగండి ప్రభువుని. ఈ క్షణమే నువ్వు ఎమ్మడే రక్షణలోకి వచ్చేస్తావు. నువ్వు ఎప్పుడైతే పాపం ఒప్పుకుంటావో నిజంగా ఈ క్రిస్మస్ కంటే అతి సంతోషమైన క్రిస్మస్ దేవునికి సన్నిధిలో జరుపుకుంటావు. ఇంకా ఎవరైనా ఉన్నారా? చివరిసారిగా అడుగుచుంటున్నాం. ఇంకా ఎవరైనా ఉన్నారా? చివరిసారిగా మరొకసారి అడుగుతుంటున్నాం. మీ చేతులు దించేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అలాగనే ప్రార్థనలో ఏకీభవించండి.
శైలస్ అన్న ప్రార్థనలు ఏకీభవించండి, అలాగే ఉండండి. మేము ముగింపులోకి చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, మహాపరిశుద్ధుడా, సర్వాధికారమైన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సార్వభౌముడా, నిన్న నేడు నిరంతరము ఒకే విధానములో ఉన్నవాడా, అనువాడా, రత్నవరుణుడా, ధవలవరుణుడా, నీ యొక్క మహాపరిశుద్ధమైన పాదాలకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ దినము ప్రభువా నీ యొక్క కృపలో సోమవారం దినముగా ప్రభువా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో బేతనీయ సంఘము ద్వారా ప్రభువా ఈ యొక్క కూడికను ఇక్కడ సహోదరుడు ప్రభువా తండ్రి నా డేవిడ్ అన్న గారి గృహమును కుటుంబమును ఆధారము చేసుకుని ప్రభువా ఈ యొక్క స్థలములో ప్రభువా ఈ కూడికను మీరు జరిపించినారు. స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ యొక్క సన్నిధి యందు ప్రభువా పాటల ద్వారాను, వాక్యము ద్వారాను, ప్రార్థన ద్వారాను తండ్రి నీ యొక్క నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారు. స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ పరిచర్యను ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు నీ కృపలో మీరు నడిపించినందుకే స్తోత్రాలు. నిలబడినటువంటి దాసుని పరిచర్యలో వాడుకున్నారు. వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సమావేశంలో ప్రభువా నీ ప్రియబిడ్డలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభువా విన్న వాక్యమును తండ్రి లోతైన కార్యం జరిగించండి ప్రభువా. చేతులెత్తిన వారిని ప్రభువా వారి యొక్క తీర్మానాలను తండ్రి ఆశీర్వదించము తండ్రి. వారికి నూతన రక్షణ అనుభవంలోనికి వారిని నడిపించి వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించి నీ యొక్క నామానికి మహిమ తెచ్చుకోండి. తక్కిన వారిని అందరినీ ఆశీర్వదించి మీరు మహిమ పొందండి. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఈ కూడిక ద్వారా వచ్చినటువంటి యొక్క బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ఆశీర్వదించి క్రీస్తు యొక్క ఐశ్వర్యము మీరు మాట్లాడుతూ వచ్చారు. రక్షణ శుభ సమాచారం గురించి మాట్లాడుతూ వచ్చారు. క్రీస్తుని గురించి మాట్లాడుతూ వచ్చారు. రక్షణ సమాధానము అద్భుతమైనటువంటి మాటలను తండ్రి మీరు వివరిస్తూ వచనము వెంబడి వచనము మాట్లాడుతూ వచ్చారు. మరి ప్రాముఖ్యపరంగా ప్రభా పరలోకము నుంచి పంపబడినటువంటి శుభవర్తమానము ప్రభా మీకు తెలియజేస్తున్నానని దూత ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. మరణ ప్రదేశములోను మరణాఛాయలోను కూర్చుండు వారికి వెలుగు ఉదయించను అను మాట, చక్కని శ్రేష్టమైన మాటలను ప్రభా, చాలా విలువైన మాటలను ప్రభా మీరు తీసుకుని వచ్చారు. సుస్తోత్రాలు. ఉదయించే రక్షకుడు, లోకరక్షకుడు, ఈ లోకాన సూర్యోదయం వలె ప్రభా ఈ లోకాన నీతి సూర్యునిగా ఉదయింపజేశారు. స్తుతులు స్తోత్రాలు తండ్రి. యంత్రాంగము ద్వారా ఎంతవరకు అయితే నీ మాటలు కొనసాగింపబడినాయో ప్రభా ఆ యొక్క మాటలన్నిటినీ నీ యొక్క కృపలో కార్యం జరిగింపజేసి మీరు మహిమ పొందండి. గొప్ప దేవునిగా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తుంటున్నాం. నిత్య ఐశ్వర్యము ప్రభా క్రీస్తులో నుండి వచ్చినట్టు క్రీస్తు యొక్క ఐశ్వర్యము, రక్షణ, సంతోషము, శాంతి, సమాధానము, గొప్ప సమాధానం, ఐశ్వర్యము తండ్రి ఇది అనుభవించుటకు నీ యొక్క కృపలో నీ బిడ్డలకు అనుగ్రహింపచేయండి ప్రభు. ఆశతో చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ఆశతో ఇంతవరకు కూర్చొని నీ వాక్యం విన్నారు ప్రభా. వారి హృదయాలలో నూతన సమాధాన కృపా ఐశ్వర్యమును అనుగ్రహింపజేసి నీ యొక్క నామానికి మహిమ తెచ్చుకునండి. గొప్ప దేవునిగా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో నీ దాసుడు బ్రదర్ డేవిడ్ వారి కుటుంబమును బట్టి వందనా స్తోత్రాలు, ఇక గృహాన్ని బట్టి వందనా స్తోత్రాలు, వారి యొక్క రక్త సంబంధికులను బట్టి వందనా స్తోత్రాలు, అన్నదమ్ములను బట్టి వందనా స్తోత్రాలు, కుటుంబాలను బట్టి వందనా స్తోత్రాలు. ఈ కూడిక ద్వారా వారి వారి కుటుంబాలలో ఈ క్రీస్తు ఐశ్వర్యము పరిపాలించినట్లు సహాయించండి. గొప్ప దేవునిగా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీరు జరిగించిన ఈ కూడికను బట్టి వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు చేసిన మేలంతని బట్టి వందనా స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే అర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు మా ప్రియ రక్షకుడు శ్రేష్టమైన
మహా ఘనమైన నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వినయముతో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి, భద్రత చేరవచ్చినటువంటి ప్రతి బిడ్డలకును ప్రభుత్వం సురక్తం ఇచ్చి కార్చి సంపాదించిన యొక్క సార్వత్రిక సంఘ పరిశుద్ధుల కుటుంబాలకు అన్నిటికీ ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. అందరికీ ప్రైజ్ లార్డ్.